నెక్స్ట్ డెస్టినేషన్కి రాగానే లోపలికి వచ్చినాము. వెల్కమ్ డ్రింక్ ఇచ్చిర్రు, వాటర్ మిలన్ జ్యూస్ కావాలండి. చాయ్ ఇస్తే ఇంకా బాగుంటుండే గంగులు. ఓకే, సుఖం వస్తే ముఖం కడగదీరదట, అట్లుంది పరిస్థితి. అలసిపోయి ప్లేట్ పెట్టుకొని ఇలా తాగాల్సి వస్తుంది. 5 గంటలు జర్నీ చేసి. అబ్బా, సముద్రపు సౌండ్ వినిపిస్తుందా? ఇది మేమున్న స్టే అయిపోయింది. ఇలా డే మొత్తం వేస్ట్ అయిపోయింది నీ వల్ల. ఏడుకొచ్చినామో చెప్పలేను కదా. గోకర్ణకి వచ్చినాం. దండేలి నుంచి గోకర్ణ నుంచి ఇంటికి. టాకింగ్ లేదు, బీకింగ్ లేదు. నేను రోడ్ ట్రిప్ లో కూర్చొని నడుములు వస్తుంది. అబ్బాయి వాళ్ళు దేవుని పూజ చేస్తారు గంగులు. నేను పోతే ఒకసారి దండ పెట్టుకుని వస్తా. ఇక్కడ కూర్చొని ఇప్పుడు ఛాయ్ తాగబోతున్నాం. ఎంత బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్, ప్రశాంతంగా ఉంది. అక్కడ సముద్రం కానొస్తుందా? ఏంది గంగులు ఈడి దాకా తీసుకొచ్చి గిట్లా చేసినావు? డే అంతా వేస్ట్ చేసినవే. ఏ నోర్మి ఏ ఉర్రకే దేవుడు స్వామి. అది రిసెప్షన్. అలా ఇట్లా ఏంది కనికరమా? మానవత్వం గురత్వం ఏముండదు. నేను వద్దన్న రోడ్ ట్రిప్ హెచ్చుకొచ్చింది నువ్వు. The next day. బ్రేక్ఫాస్ట్, వాటర్ మిలన్ జ్యూస్. చాయ్ ఇస్తారా? జ్యూస్ ఇచ్చారు కదా మళ్ళా. సో ఇలా గోకర్ణలో మేము మురుదేశ్వర్ టెంపుల్కి వచ్చినాము. పేరు తప్ప అన్నాను, కరెక్ట్ అన్నాను, భయం అనుకుంటానే అన్నా. సో ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే, ఒక పక్కకు సముద్రం, మధ్యలో గుడి, రోడ్డు, మళ్ళీ ఇటు పక్కకు ఒక కాలువ నది ఉంటుంది అనమాట. సో ఇది ఒక ఏమంటారు విచిత్రమైన ప్లేస్. అండ్ పెద్ద శివుని స్టాచ్యూ ఉంటుంది. సో అది కూడా మొక్కుకోనికి వచ్చినాం అనమాట. అది అయిపోయినాక ఈ యానా కేవ్స్, ఇంకా గట్లా ఈడ దగ్గర పట్ల నేనట. మరి ఇప్పుడు ఏంది ఈ గుడికి తోలుకోపోయి అప్పటిదాకా ఇటు తోలుకోపోతుంది. చెంప అలుగుతుంది. నిన్నంతా డే అంతా వేస్ట్ చేసిండు. దేవుడు వచ్చింది అవన్నీ. ట్విస్ట్ ఏంటంటే, మేము టెంపుల్కి పోయేటప్పుడు గవర్నర్ వచ్చిర్రు కాబట్టి దర్శనం ఆపేసారు. ఇక అందుకోసమని దగ్గర పట్ల 10 hour బోట్ ట్రెక్కింగ్ ఉంటే ఇక్కడికి వచ్చి బోటింగ్ ఉంటే ఇక్కడికి వచ్చినాము. అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో ప్యాక్యువర్ బ్యాగ్స్ అని తెలిసిన తమ్ముడు ఉన్నాడు అనమాట, నాకు సై. తనకి ఫోన్ చేస్తే మాకు ప్రైవేట్లో బోటింగ్ అరేంజ్ చేసిండు ఆన్ ద స్పాట్లో. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చెక్ చేయండి. వాళ్ళు గ్రూప్ ట్రిప్స్, సోలో ట్రిప్స్, కపుల్ ట్రిప్స్ అన్నీ ప్లాన్ చేస్తారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఇట్లా బోటింగ్ చేయబోతున్నాం. స్పెషల్ ప్రైవేట్ది బుక్ చేసి మాకు. థ్యాంక్ యూ. క్యూట్గా ఉంది గంగుల్. ఎంత బాగుందో తెలుసా రైడ్. చెట్ల మధ్యలో లాస్ట్ ఇక అక్కడి నుంచి లోపలికోలేము. ఇక్కడ యూటర్న్ కొట్టుకున్నాడు. ఇక యూటర్న్ కొట్టుకొని ఎట్లా వచ్చినామో అట్లా వెళ్ళిపోవడం వెనకకు. ఇది అప్ అండ్ డౌన్ కలిపి 10 కిలోమీటర్లు వచ్చింది మనకి. మస్తు మంది తెలుగు వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు యూటర్న్ తీసుకుంటారు. ఇక ఇది మార్నింగ్ సన్సెట్ వ్యూ, సన్ రైజ్ మార్నింగ్. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఇది. ఇదంతా లోటస్ ఫ్లవర్స్ ఆకులు. కింద ఫ్లవర్స్ ఉంటాయట. ఓకే, అన్ని పురుగులే కానొస్తున్నాయి నాకు అందుకు. ఇవి మాత్రం నా సామిరంగా జోరుంది.
ఫ్లవర్స్ గంగులు లోటస్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ టు. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది. థ్యాంక్ యూ అన్నా. నెక్స్ట్ యానా కేవ్స్ కి వెళ్తున్నాం. ఎందుకంటే 3 o'clock కి గుడి స్టార్ట్ అవుతుంది అంటే ఇప్పుడు టైం 1:30 1:30 1:40 అవుతుంది. ఇంకా టైం ఉందని చెప్పేసి 1 to 3 అవుతుందా మరి పోవాలి అయితే. సో ఇది అయిపోగానే అక్కడికి పోదాం. మొత్తం గ్రీనరీ షెట్లు. ఇంకా 15 kilometers ఉంది. 13 kilometers. ఇక్కడికి టెంపోలల్లా బస్సులల్లా వస్తున్నారు అన్నమాట. అరకు చూసిన ఫీలింగ్ వస్తుంది నాకు. పిల్లలకి స్కూల్స్ నుంచి తోలుకొస్తున్నారు, ఆఫీసుల నుంచి వస్తున్నారు, రకరకాల జనాలందరూ ఇక్కడికి వస్తున్నారు అనమాట. ఇక్కడ వంటలు చేసుకుంటారు మంచిగా. ఓకే, కిరాణా స్టోర్ ఫ్రెష్ చేసేస్తారు. ఈ నుంచి 2 kilometers దూరం అట. షూస్ వేసుకోవాలని ఆలోచిస్తున్నాడు మా ఆయన. యానా కేవ్స్ అట 3 kilometers నడాలట. 3 అట 3 అన్నారు మరి వాళ్ళు. కష్టం. ఇక్కడ కొంచెం మంచిగా ఉంది. ట్రెక్కింగ్ ఇది. సాపు రోడ్ ఉందనుకో ఎంత దూరం పోవచ్చు. ఇట్లా గచ్చలు ఉంటేనే బాగా అన్నీ ఉంటాయి. అప్ డౌన్ అన్నీ ఉంటాయి కదా. మాట్లాడుకుంటారు. షూస్ ఖరాబ్ అయితే తిప్పలు. అబ్బా వాటర్. ఈ నీళ్ళు తాగినాం కదా కదా గంగులు. అప్పుడే దమ్ము వచ్చినావా? అన్నం తినలేడు బిడ్డ పాపం. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా టెంపుల్ పోయేది ఉందని చిన్న దార పొడుగుతో ఒక కాలువ కారుతూనే ఉంది. ఎవరినైనా ఓవరయ్యో మెట్లెక్కాలి ఇప్పుడు. దేవా కాపాడు తండ్రి. రీచ్ అవర్ డెస్టినేషన్. ఏం లేదు ఈడనైతే జస్ట్ అడ్వెంచర్ చేయడానికి ట్రెక్కింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే రండి, లేకపోతే అవసరం లేదు. చిన్నపిల్లల్ని తోలుకుని అస్సలు రావద్దు. యానా కేవ్స్ ఇంకా ఉన్నది పైన, ఇంకా పైన. ఇనఫ్. ఇది కథ. ఇక్కడ ఒక గుడి లోపలికి పోదాం. ఇవే కేవ్స్. ఏం వాటర్ ఫాల్స్ పేరే మర్చిపోయినా దెబ్బకు. యానా కేవ్స్. నాకు అసలు మంచిగా అనిపించలే. ఏం లేదు, జస్ట్ ఆ కొండలు ఉన్నాయి. ఓకే, దాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తారు. కానీ ఇది ఎందుకు చెప్తున్నా అంటే నాలుగు ఇక్కడికి వచ్చి మస్తు మంది రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. కార్లు బండ్లు ఎక్కడో పార్క్ చేపించి 3 kilometers వాక్, అందులో మళ్ళా స్టెప్స్. సో పాపం అమ్మలు, చిన్న పిల్లలు, వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. ఇంత ఉంటుందని అనుకోలేరు. పోదాం అనుకుంటేనే వచ్చారు. ఆడొక టికెట్ తీసుకున్నారు. సరే తక్కువనే కదా అని అనుకుంటే మళ్ళీ ఇక్కడ నుంచి లోపలికి పోయాను ఇంకో టికెట్ అట. ఇక మీది పోయిన వాళ్ళు అక్కడ ఏం లేదంటే మాకు కూడా పోవడానికి ఇంట్రెస్ట్ లేకుండా. మళ్ళీ టెంపుల్ టైమింగ్స్ క్లోజ్ అవుతాయి. రేపు మనం వెళ్ళిపోవాలా, అందుకోసమే ఇక టెంపుల్ చూసుకుందాం అనుకుంటున్నాం. సన్సెట్. ఇప్పుడు టెంపుల్ పక్కన బీచ్ ఉంది. బీచ్లో కొద్దిసేపు ఉంది, సూర్యుని చూద్దాం. అప్పటి వరకు మొత్తం సన్సెట్. సూర్యుడు లోపలికి వెళ్ళిపోతాడు వాళ్ళ ఇంటికి. బాయ్ బాయ్ సూర్య.
మళ్ళా టెంపుల్ కి వచ్చినాం. రాత్రిలో కలిగించినావు భాగ్యం శివయ్య. దేవుడు ఎప్పుడు నాకు బెస్ట్ ఇస్తాడు, నేనే ఆత్రపడతాను. రాగానే గిర్రకు వచ్చినా దేవుడు ఎందుకు ఇట్లా నన్ను రిటర్న్ పంపించేస్తున్నాడు, ఇప్పుడే గవర్నర్ రావాలా, నేను మళ్ళీ వస్తానా రానా అనుకున్నాను. ఆ ట్రెక్కింగ్ పోయి మొత్తం మీద పోయినందుకు కూడా కారణం అమ్మ నేను దేవుడిని మిస్ అయిపోతానేమో, మళ్ళీ 7 గంటలకు క్లోజ్ చేస్తాను కదా. ఇప్పుడు చూడు ఈ లైట్లల్లా దేవుడి రూపం ఎంత మంచిగా కనిపించేటట్టు చేసిండు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆల్రెడీ దేవుడు రాజేసింది మన రాత, శివయ్య ముందుకు తీసుకుంటాడు. ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఎక్కువ బాధపడదు. బాగుందా? పుల్లగానా లైమ్ చికెన్ అన్నాడు కదా, మరి పుల్లగా లేదా? స్టైల్ బిర్యానీ రైతా. ఒకళ్ళు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. ఇలా నా గుడి పోతున్నామని నాన్ వెజ్ తినద్దు అని అంటే దర్శనం అయ్యేదాకా అసలు వెజ్ ఎవడు తినాలని చెప్పి ఆగిండు పాపం బిడ్డ. ఇది పరిస్థితి. కుమ్మిగా గుడ్ మార్నింగ్. గోకర్ణలో మేము ఉన్న రిసార్ట్ ఇది. ఈడ కూడా గుడిసెలనే ఉన్నాం మేము, కాకపోతే ఇది కొంచెం ఫాస్ట్ గుడిసె. అట్లనే డబుల్ షేరింగ్ అనమాట. మాకు 104 నెంబర్ వచ్చింది. హోటల్ వచ్చిన వాళ్ళని ఇక్కడ కుర్చీ వేసి సాయంత్రం
చాయ్ తాగొచ్చు, అది చేయాలి. బీచ్ నానుకుంది, బీచ్ పోలే. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసినాక కొద్దిసేపు బీచ్ పోయి చూసి కారెక్తాను. మీకు మంచిగా 2 విండోలు, మీద వుడ్డు, ఫ్యాన్, మొత్తం ఉట్టింతోనే ఉంది. చిన్న బెడ్, చిన్న ర్యాక్, ఈ సాకెట్స్ ఇవన్నీ ఇచ్చిర్లే. ఇగో టీవీ, ఒక చిన్న టీ టేబుల్, ఇది కూడా క్యూట్ నీట్. లోపలికి ఒకటి గంట పెద్ద ఉంది. చూపియావా? మన ఇంటికన్నా ఎంత పెద్ద బాత్రూమ్ ఉంటే ఎంత బాగుంటుందో. మా ఉన్నాయిలే 3 బాత్రూమ్లు మా పెద్దగానే ఉన్నాయి. సో ఇదన్నమాట. బీచ్ సైడు మంచి రిసార్ట్స్ ఉంటాయి. అందులో ఇది ఒకటి. బ్రేక్ఫాస్ట్ పోయి బీచ్ పోయి కారెక్కి మా ఆయన ఎడగలకు అవుతాడు అంతే. ఏసీ కూడా ఉంది, చెప్పుడు మర్చిపోయినా. నెక్స్ట్ పూరీ కర్రీ నా ఫేవరెట్. రోజుగా ఈ రూమ్ ముంగట ఉన్న బీచ్కి వస్తాను. ఇది అసలు గోకర్ణ హోమ్ బీచ్కి వచ్చినాము. దీని తర్వాత మధ్యలో ఇంకొక బీచ్ వస్తే ఆ బీచ్కి పోతాం. బీచ్కో ఏం చేస్తామో తెలియదు కానీ పోతున్నాం. బీచ్కో ఏం చేస్తారు? అందరూ కూర్చుంటారు. మరి నిల్చుందాం. ఇదంతా స్ట్రీట్ షాపింగ్ ఉంది. ఇప్పుడు ఆడ కార్ పార్క్ చేసి నడుచుకుంటూ వస్తాం మేము షాపింగ్కి. జోరు ఉంది. షాపింగ్ చేయాలి కొంటే ఇక రోడ్డు మీద షాపింగ్ కదా. స్ట్రీట్ షాపింగ్ నాకు ఇష్టమే. అందరూ ట్రిప్ కోసం వచ్చిన వాళ్ళు. బట్టలు జోరు ఉన్నాయి గంగులు. ఏదో టెంపుల్ మరి రథం ఏదో ఉంది. టాటూ షాపులు, బట్టల షాపులు, కాజు షాపులు ఇవన్నీ ఉన్నాయి. సందులో పోతున్నావు భలే. ఏ నమ్మకం కొద్ది కారు పడుతుంది అనుకుంటున్నావు కానీ ఇది గోకర్ణలో ఉన్న ఓం బీచ్ అన్నమాట. ఏందో మరి ఈ బీచ్లో కూర్చోనికి ఇట్లా టెంట్లు ఏమన్నా ఫుడ్ స్టాల్స్ గిన ఏం లేవు. మెయిన్ బీచ్ ఇది ఇట్లుంది. ఆటలు ఆడిపించేటికి ఏం లేవు కదా. ఇక్కడ కొత్తగా నీళ్ళు గంగలు స్నానం చేసినట్టే చేస్తున్నారు పాప. సారీ గైస్, ఇది మెయిన్ బీచ్ కాదట. మా ఊరు మెయిన్ బీచ్. దీని పేరు మెయిన్ బీచ్. ఇది ఓం బీచ్, ప్యారడైస్ బీచ్ అటు సైడ్ ఉంటాయట. దీని పేరు మెయిన్ బీచ్. దీని పేరు మెయిన్ ఓం బీచ్ పెట్టుకొని రమ్మన్నా కదా. నేను ఓం బీచే పెట్టినా. పెడితే ఓం బీచే పెడితే మరి ఇడికి ఎట్లా వచ్చినావు? ఇట్లా ఇస్తున్నావు చేతులు ఇట్లా. ఎప్పుడు టైం వేసుకోనిలే. మీకు గుర్తుందా గణపతి దగ్గరకు తీసుకుపో అంటే గణపతి టెంపుల్ ఉంటుందట. అంటే ఎప్ప ఊకే ముసల్దాని అవుతున్నావు అన్నాడు. దేవుడు నాకు ఎప్పుడు బెస్ట్ ఇస్తాడని చెప్పిన. చూడరు బీచ్ అని పట్టుకొస్తే పక్కకు ఆ గుడి ఉంది. గుడికి పోతుంది ఇప్పుడు నేను. మా ఆయన నాన్ వెజ్ తిన్నాడు కాబట్టి రాడు, నేను తినలేను కాబట్టి నేనే పోయి మంచిగా మొక్కుకొని వచ్చేస్తా. చూసిన ఆ గంగులు దేవుడు నా పక్కకున్నాడు. హలో అంత లేదులే పాప. మీ స్కూల్ పిల్లగాళ్ళ ట్రిప్ కానీ తోలుకొచ్చి దేవుని గుడికి తోలుకోవద్దున్నారు. ఇక వీళ్ళకి బీచ్ చూపెట్టరు కావచ్చు, చూపిస్తారు వచ్చి. ఇదొక టెంపుల్. ఇదంతా దేవుని సామాన్. ఇదే మహాగణపతి దేవు టెంపుల్ గోకర్ణ. ఇది మహాబలేశ్వర్ గుడి అట. లోపలికి మొక్కొచ్చిన వీడియోస్ నాటలో. ఇది ఇప్పుడు పోయే దారి ఓం బీచ్ది. ఇప్పుడు ఉత్తగా దేవుడు గణపతి దర్శనం చేయించిండు, మహాబలేశ్వర్ దర్శనం చేయించిండు మనకి. పుష్పలారి, పుష్పరాజ్ ఈ ప్లేస్. లోపల ఉంది బీచ్. వెరైటీ ఉంది బీచ్. ప్రైవేట్ బీచ్ లా ఉంది కదా గంగులు. సో బీచ్ అనగా గోవాలోకి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది ఒక పీస్ఫుల్ ప్రైవేట్ బీచ్ లా ఉంటాయన్నమాట. ఎక్కువ యాక్టివిటీస్ ఏమో అన్ని వాటర్ గేమ్స్ ఉంటాయి. అందుకే తక్కువ మంది ఉన్నారు అనమాట. మన గోవాలో గేమ్స్, ఫుడ్ ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ ఇక్కడ ఏం లేవు. జస్ట్ ఒక ప్లేస్ ఉంది, ఇంకా 2 ప్లేస్లు ఉన్నట్టున్నాయి. చిన్న షాపింగ్ అండ్ మొత్తం యాక్టివిటీస్ ఉన్నాయి. సో వాళ్ళ వాళ్ళే బాగా తెచ్చి ఆడుకుంటున్నారు. నెక్స్ట్ ప్యారడైస్
అయితే అది ఇంకా దూరం ఉంది. దూరం జంగల్లోకి వెళ్ళి ఉంది. బాయిడు వీడైతే అబ్బా పాటలు పెట్టి నెత్తి కొమ్ము అనిపిస్తుంది. పాండా ఎత్తున వస్తుంది నాకు. పనాజీ ముంబై ఇంటికి పోతున్నావా మనం? ముంబై 665, పనాజీ 85, పాండా 68. చెప్పి ఏడిపోతున్నాం మనం. We are going to come to Dubai. గంగూలీ మంత్రి ఫేవరెట్ ప్లేస్ దుబాయ్ వచ్చి గోవా గాన్. ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావు పోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. అయ్యో ఇది మూడోసారి. నాకు లాస్ట్ గోవా అంటే నాకు అసలు ఇష్టం ఉండదు. మినిమం ఉంటది గోవా. తండ్రి గోకర్ణ పట్టుకొచ్చి మళ్ళీ ఇక్కడ గోవాకి తోలుకోబోతున్నాను నన్ను. అయ్యో ఇంటికి పోతా నేను. గోకర్ణకు పోయినాం కదా గిచ్చుడు. మీకు ఒకటి చెప్తాం ముచ్చట. గోకర్ణకు పోయినాం కదా, ఏదో ఎక్స్పెక్ట్ చేసిపోయినాం కానీ మాకే తాడ ఏమంత టైం పాస్ ప్లేస్ ఏం లేదు. దండేలు మంచిగా ఉంది. ఇంకా అంత దండేలు మంచిగా అనిపించింది. దండేలు గోకర్ణ గోవా ఒకటే బీచ్లు సేమ్ ఉంటాయి. గోకర్ణ ఓన్లీ దేవుడి దగ్గర మంచిగా ఉన్నది. దేవుళ్ళు కొంచెం చూసే ప్లేస్లు అంతే. యానాకి సమ్మో నాయన విభూతి వాటర్ ఫాల్స్ కి మేము పోలేము. అది కూడా కొంచెం లోపలికి నడవాలంటే. చిన్న చిన్న టెంపుల్స్ గణపతి దేవుడి, మహాబలేశ్వరి చాలా బాగుంది. ఓకే బీచ్ అంటే కొంతమందికి అట్లా పీస్ఫుల్ గా ఉండే బీచ్లు ఇష్టం. మేమేమో మాస్ కాబట్టి మాకు పొల్లేం బీచ్ అంటే నేను పెళ్ళం బీచ్ అనుకున్నా. మాస్ బీచ్లు గోవాలో ఉండే బీచ్లు కొంచెం మంచిగా అనిపిస్తాయి. రాత్రి ఎక్కువసేపు కూర్చున్న సముద్రం అలలు చూసిన అది వేరే. మీరు మళ్ళీ పట్టుకోవుతున్నాడు. ఇంటికి ఎన్నో రోజులు పోతున్నాను. ఇప్పుడు ఏం పర్లే, ఒక 20 days అవుతుందా మీకు? బిచ్చమాడుకుందాం ఇక రోడ్ల మీద పడి. ఎందుకు బిచ్చమాడుకుంటారా? ఆకలి అవుతుంది. అన్నం పెట్టి కొంచెము నెత్తి నొప్పిస్తున్నావు. మొత్తం చిల్లు ఇప్పుడే ఇప్పి నడపనికి కుదరదు. ఇక ఏం కాదు. ఇక గోవా పండ్లు కాలుతాయి. గోవాగానే గోవా కానలేదు, గంగిరెద్దు లేదు. కానీ ఇక మొత్తం ఈ గోవాలో నేను ఉండా గైస్. మొత్తం మా ఆయననే ఫోన్ పెట్టుకొని వీడియో తీసుకుంటూ వస్తాడు. ఎందుకంటే నేను బయటికి వెళ్ళా తిరిగా చెయ్య రెండు లేవు. మా అంటే ఒక రోజు రాత్రి బీచ్ కోతా, ఆడ దాల్తాడు కపప్ప అన్నం తింటా వచ్చేస్తే అంతే. తీయాలని అది కూడా ఇంకా ఇంటికోవా గంగులు. రేపు ఎల్లుండి అన్నకి నీకు దండం పెడతా. మనకు చెక్అవుట్ 11 గంటలకు ఉన్నది. చెక్అవుట్ హోటల్ కాడ బ్రేక్ఫాస్ట్ మనకు ఉన్నది కదా. బ్రేక్ఫాస్ట్ తిని మెల్లె బయలుదేరాం. ఆదివారం బయలుదేరితే ఆదివారం ఇంటికి పోతున్నాం. మళ్ళీ ఆదివారం బయలుదేరితే అదే సోమవారం పొద్దున బయలుదేరినాము. 1 week సోమవారం మళ్ళీ ఇంటికి పోతున్నాం. యాక్చువల్లీ సోమవారం పోవాలి మరి మనం కరెక్ట్. పోదాం. అప్పుడు మంగళవారం తెల్లం దాకా అవుతుంది గంగు. అంటే ఆదివారం తెల్లం దాకా వెళ్తే సోమవారం ఇంటికాడ ఉంటాం. ఇప్పుడు 11 గంటలంటే నువ్వు మెల్లగా ఆడి చేసి అన్ని చేసేసరికి 3కి 4కి అట్లా స్టార్ట్ అవుతావు. పోయేసరికి గదే టైం అవుతుంది. ఓకేనా? నువ్వు టెన్షన్ వాడకెక్క. గోవాలో ఇప్పుడు మా పెద్దల్లుడు ఏం చెప్తున్నాడు? సుబ్బు వచ్చింది ఫ్రెండ్స్ తోని. మేము పోతున్నాం అని తెలియదు. పోయి ఒకసారి ఇట్రా గోవాలో ఏడును ఎవరితో వచ్చినా అని ఎంక్వైరీ చేద్దాం మనం. దొరకడం దొంగ ఖుషీలు ఉన్నాడుగా. ఎందుకు ఖుషి అంటే నువ్వే. నాకేం ఖుషి మరి గోవా ఎందుకు పోతున్నావు? టైం పాస్, జస్ట్ ఫర్ ఫన్. 4-5 సార్లు వెళ్ళను. ఇంకా ఎవ్రీ మంత్ వస్తూనే ఉంటాం. మరి అక్కడ పాస్ తీసుకో ఒకటి, గోవా పాస్ ఉంటే ఇప్పి కదా ఒకటి. సోది తింటున్నావా? ఆకలి అంటే మళ్ళీ నీదే ఫస్ట్ వచ్చింది ఫుడ్. చూసినావా? నేను వెయిట్ చేస్తున్నా. అంత వెరైటీ ఉంది ఇలా తిండి. రోటీ కిందనేమో మీకు కనిపించలేవు కానీ కెసినోలు గిన అవన్నీ ఉంటాయి అన్నట్టు. ఇది బ్రిడ్జ్. అయ్యో చూడుర్రి, చూడండి చూడండి మా ఆయన రేపు అక్కడికి పోతాడండి. ఇదే మేము నిన్న ఉండబోతున్న హోటల్ అన్నమాట.
నేను బీచ్ స్టే చూడమన్నాను కానీ గోవాలో కొంచెం మాస్ ఉంటుందని చెప్పి మా ఆయన ఉంటున్నారు. మేము స్టే చేస్తున్న హోటల్ చూడరు నైట్ ఎంత బాగుందో. అబ్బబ్బబ్బా చాలా బాగుంది కదా. ఆహా, గోవాలో బగారా రైస్ వెజ్ కర్రీ, బగారా రైస్ చికెన్ కర్రీ దుమ్ము లేపుతుండిపో మావాడు. మా ఆయన సన్సెట్ కి బీచ్ తీసుకుపోమంటే మొత్తం సూర్యుడు ఇంటికి పోయినాక తీసుకుపోతున్నాడు. సూర్యుడు గంట మీకున్నాడు. ఇంకా కొంచెం ముందు రావాలి గంగులు. ఇంకేం ముందుకు ఇచ్చా సూర్యుడు గంట మీకున్నాడు. ఏడుకైనా లంకెట్ తిండి కావాలి. అది నేను బతికియాలని ఇంప్రెస్ చేయాలంటే ఛాయ్ ఒకటి లగ్గుతుంది కాదు. నేను చంపాలని ఇంప్రెస్ చేయాలంటే పెట్టు పెట్టు ఎందుకు పెడతా. నేను చంపాలని ఇరిటేట్ చేయాలంటే కార్ని కాలేసి తొక్కుడు, బట్టల కింద పడేసుడు, మార్చులు పక్కకు పడేస్తుందా. చూడరి సూర్యుడు మొత్తం లోపలికి వెళ్ళిపోయాడు. సన్సెట్ అయిపోయింది అనమాట. జనాలు చూడరు ఎంత హ్యాపీగా ఎంత రిలాక్సింగ్ ఉన్నారు. వాళ్ళకున్న బాధలన్నీ పోవాలి, ప్రశాంతంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. గోవా బీచ్ అంటే గోవా బీచ్ వైపు రావాలంటే గోవా రావాల్సింది.